సోషల్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ మీడియా అవ్వచ్చు, పాలిటిక్స్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్న ఎవరైనా అవ్వచ్చు. సో, ఈ పర్సన్ గురించి డెఫినెట్‌లీ తెలిసే ఉంటది. సో, ధ్రువ్ రాటే ద మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ పర్సన్ ఇన్ యూట్యూబ్ అనమాట. ఇతని ఇన్‌ఫ్లుయెన్స్ సో, ఇండియా మీద ఎంతుంది అనేది సో, చాలా మందికి తెలిసుండొచ్చు. సో, తెలియని వాళ్ళకి ఇతని బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఈయన ట్రావెల్ వ్లాగర్‌గా స్టార్ట్ అయ్యాడు యాస్ ఎ యూట్యూబర్‌గా. సో, దాని తర్వాత ఈయన సో, పొలిటికల్ కంటెంట్ సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ కూడా ఈయన చేస్తూ ఉంటాడు. సో, చాలా రీచ్ ఉందనమాట ఈయనకి. దగ్గర దగ్గర 24,000,000 అబోవ్ సబ్‌స్క్రైబర్స్ దీనికుంటారు. సో, బీజేపీ సో, ఆఫ్టర్ ఎలక్షన్ సో, కొయిలేషన్ గవర్నమెంట్ అంటే డిపెండెంట్ గవర్నమెంట్ సో, ఫార్మ్ చేయాల్సొచ్చిందనమాట. ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కాదు గానీ, సో, ఆ విషయంలో కాంగ్రెస్ అపోజిషన్ పార్టీగా ఎంత చేసిందో తెలీదు గానీ, ఈ పర్సన్ అంత చేశారనమాట. అలాంటి ఒక పర్సన్ ఒక పాడ్‌కాస్ట్ చేసినప్పుడు డెఫినైట్‌లీ ఇంట్రెస్ట్ అనేది ఉంటది. సో, దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఆయన కొన్ని కాంట్రోవర్షియల్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా చేశాడు. కొన్ని ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. సో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. సో, కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ప్రాబ్లమ్ ఏంటంటే సో, ఈయన ఎవరైతే పాడ్‌కాస్ట్ ఇచ్చాడో ధ్రువ్ రాటే సో, పాడ్‌కాస్ట్ చేసిన పర్సన్ కూడా ఇద్దరు ఎథిస్ట్‌లే. సో, ఎథిస్ట్. అంటే లైక్ దేవుడిని నమ్మరనమాట. సో, ఇద్దరు అదే అవ్వటం అనేది సో, కొంచెం మైనస్ పాయింట్. ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ పర్సన్ వేరే ఐడియాలజీ ఉన్న పర్సన్ అయ్యుంటే మేబీ ఇంకొంచెం బెటర్ అవుట్‌పుట్ వచ్చేదేమో. సో, ఫస్ట్ క్వెషనే బాలీవుడ్‌కి సంబంధించిన క్వెషన్ అనమాట. ఎవరో 'ధురంధర్' సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్. యాక్చువల్లీ 'ధురంధర్' సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందనేది మనందరికి తెలుసు. సో, ఆ సినిమా మీద ఇతని ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ బీజేపీకి తొత్తుగా మారాడు. అదొక ప్రాపగాండా ఫిల్మ్ అని చెప్పి ఈయన డైరెక్ట్‌గా ఆ స్టేట్‌మెంట్ పాస్ చేశారు. ఎందుకు పాస్ చేశారని చెప్పి తను అడిగిందనమాట. సో, తిన ఆన్సర్ ఏం చెప్పాడంటే అది యాక్చువల్‌గా అదొక పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్ సినిమా అది. 'గూస్ కే మారెంగే' కానీ, సో 'దేశం మాది' ఇలాంటి మాటలు సో, అలా ఆ సినిమాలో యూజ్ చేసి అంటే ఇదొక రాజకీయ పార్టీ స్లోగను. సో, ఇలాంటి స్లోగన్స్ ఆ సినిమాలో పెట్టారంటే సో, డెఫినైట్‌లీ ఇదొక ప్రాపగాండా ఫిల్మ్‌గానే ఉంటది అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఏదైతే ఉందో సో, పాత ప్రభుత్వాన్ని దేశద్రోహులుగా చూపించటము, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదొక ప్రాపగాండా ఫిల్మ్ అని చెప్పడానికి. సో, ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ ఏదైతే ఉందో అది కూడా బీజేపీకి ఒక తొత్తులాగా పనిచేస్తూ ఉంది. సో, బీజేపీ చేతిలో ఒక కీలుబొమ్మలాగా ఉంది. కేవలం ప్రభుత్వాన్ని ఏదైతే పొగుడుతారో సో, అలాంటి భజన చేస్తుంటారో అలాంటి సినిమాలకి మాత్రమే సెన్సార్ బోర్డ్ సో, అప్రూవల్ ఇస్తుంది. సో, ప్రభుత్వానికి ఏదైనా అగెయిన్స్ట్‌గా ఒక సినిమా చేస్తే ఆ సినిమాకి కంప్లీట్‌గా రిలీజ్ అవ్వకుండా సో, ఏదో ఒక అడ్డంకులు చేస్తుంది అని చెప్పి సో, తన ఒపీనియన్ తను చెప్పారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ 'రణబీర్ కపూర్' ఏదైతే 'యానిమల్' సినిమా చేశారో సో, అది కూడా మీరొక ప్రాపగాండా ఫిల్మ్ అని చెప్పారు కదా! మరి అది ఎందుకంటే నేను దాన్ని ప్రాపగాండా ఫిల్మ్ అని చెప్పలేదు. సో, అది కంప్లీట్ ఆ సినిమాలో ఏదైతే అమ్మాయిల్ని చూపించే విధానం కానీ, ఆల్ఫా మేల్ అనే ఒక వైల్డ్ అండ్ టాక్సిక్ సో, మెంటాలిటీని సో, ప్రోత్సహించడం అనేది సో, తప్పని చెప్పాను. ఇదంతా ఒక ఎత్తైతే, సో, సినిమా డైరెక్టర్ బయట ఇంటర్వ్యూస్‌లో కూడా ఏదైతే ఆ క్యారెక్టర్ ఉందో, ఆ క్యారెక్టర్‌ని అతను సపోర్ట్ చేస్తూ మాట్లాడటము, ఏదైతే ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, అంటే కాంట్రోవర్షియల్ మైండ్ సెట్. సో, అది ఎగ్జాక్ట్‌లీ అది రిప్లికేట్ చేస్తుంది. ఆయన సినిమా చేసిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, 'రణబీర్' చేశాడు ఆ క్యారెక్టర్. సో, దాన్ని రిప్లికేట్ చేస్తుంది అని చెప్పాడనమాట. అదొక క్వెషన్. నెక్స్ట్ వచ్చేసరికి 'షారుఖ్ ఖాన్' గురించి ఒక క్వెషన్ అడిగారనమాట. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటది క్వెషన్. సో, 'షారుఖ్ ఖాన్' ఎందుకు టార్గెట్ చేశారు? పాన్ మసాలా యాడ్స్ గురించి ఎందుకు మీరు విమర్శించారు? అంటే క్రిటిసైజ్ చేశారని అడిగితే, సో, దేశంలో నంబర్ 1 స్టార్‌గా ఉంటూ, సో, పాన్ మసాలా లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ, అది ఎందుకు చేస్తున్నారని మీరడిగితే, అది అంత చెడ్డదైతే ప్రభుత్వం బ్యాన్ చేయాలి కదా! అనే ఆన్సర్ తనిచ్చారు. 'షారుఖ్ ఖాన్' ఇచ్చాడు. సో, అలా సాకులు చెప్పడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. అండ్ 'షారుఖ్ ఖాన్' ఇర్రెస్పాన్సిబిలిటీ అని కూడా నాకనిపించిందది. సో, 'షారుఖ్ ఖాన్' ఒక మాట చెప్పారు ఒక టైంలో. సో, ముందు ధనవంతులవ్వండి. దాని తర్వాత ఫిలాసఫర్ అవ్వండి అని చెప్పాడు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన కోట్లు సరిపోదా? ఇక్కడ ఇంకా కోట్లు సంపాదించాలా? ఇప్పటి వరకు నువ్వు ధనవంతుడయింది చాలు. ఇంకనైనా ఫిలాసఫర్ అవ్వు అని చెప్పి సో, చిన్నపాటి సెటైర్ ఏసారన్నమాట 'షారుఖ్ ఖాన్' మీద. మిమ్మల్ని అందరూ జర్మన్ షెపర్డ్ అని ట్రోల్ చేస్తుంటారు కదా! సో, ద జ అంటే జర్మనీలో ఉంటూ మీరు ఇండియా గురించి వీడియోస్ చేస్తుంటారు కదా! ఎలా మాట్లాడతారసలు మీరు ఇండియా గురించి అని చెప్పి తను అడిగినప్పుడు తను సమాధానం యూట్యూబ్ ఛానెల్ మొదలుకు పెట్టక ముందు సో, నేను జర్మనీలో చదువుకునేవాడిని. తను ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. సో, తనకి జర్మనీలో ఉండటమే ఇష్టం కాబట్టి నాకు జర్మనీలోనే ఉండాల్సొచ్చింది అని చెప్తూ సో, జర్మన్ షెపర్డ్ అనే పదం నిజానికి నాకు కాదు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది అని చెప్పి చాలా కాంట్రోవర్షియల్ ఆన్సర్ చెప్పాడు. లైక్ ఆర్ఎస్ఎస్ అంటే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో, ఆ బీజేపీకి మాతృ సంస్థ అనమాట. సో, కంప్లీట్ బీజేపీ నిలబడింది అంటే దాని వెనక ఆర్ఎస్ఎస్ ఉంటది. అంత పెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్. ఓకేనా. దేశంలోనే చాలా పెద్ద పవర్‌ఫుల్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ అనేది. సో, ఆర్ఎస్ఎస్ అనే దాన్ని జర్మన్ షెపర్డ్‌తో పోల్చారనమాట. సో, ఎందుకలా పోల్చాడంటే ఆర్ఎస్ఎస్ సంస్థ గాని, లేకుంటే వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు అవ్వచ్చు, వాళ్ళ క్రమశిక్షణ అన్నీ ఇటలీ ఫ్యాసిజం మరియు నాజీ జర్మనీ అంటే హిట్లర్ నుంచి కాపీ కొట్టారు. సో, అందుకని చెప్పి అది జర్మన్ షెపర్డ్ అంటే మేబీ వాళ్ళవుతారేమో గానీ నేనవ్వను అని చెప్పి తను జెప్పాడు. నెక్స్ట్ మోదీ కాకపోతే ఇంకెవరు?
దానికి ఆన్సర్ ఏం చెప్పాడంటే, మోడీ కాదు, మోడీ బదులు ఏమీ చేయకుండా ఒక గాడిదని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా సేమ్ మోడీ అన్నా ఒకటే, ఏమీ చేయని గాడిదని తీసుకొచ్చి కూర్చోబెట్టినా ఒకటే. ఒక పీఎం సీట్‌లో కూర్చున్నారు అంతే. వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు గాడిదని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం చేస్తది? ఏం చేయదు కదా! సో, మోడీ కూడా అంతే ఏమి చెయ్యట్లేదు అని ఒక పెద్ద కాంట్రోవర్షియల్ స్టేట్‌మెంట్ అనేది పాస్ చేసాడు తను. సో, ఒక పీఎంని పట్టుకొని ఒక గాడిదతో పోల్చాడనమాట. ఎగైనెస్ట్ బీజేపీ కాబట్టి. సో, బీజేపీ మతాన్ని బేస్ చేసుకొని పొలిటికల్ పార్టీని నడుపుతుంది. సో, పాలిటిక్స్ చేస్తుంది అని తను నమ్ముతాడు కాబట్టి, సో, మోడీ అండ్ దేశానికి జస్ట్ పీఎంగా కలరింగ్ ఇస్తున్నాడు తప్పితే ఏమీ చెయ్యట్లేదు అని చెప్పి తన ఒపీనియన్ అనమాట. సో, అందుకని చెప్పి గాడిదని తీసుకొచ్చి కూర్చోపెట్టినా కూడా ఏమి చేయదు. అంటే మోదీని గాడిదతో పోల్చడం కాదు. ఆ ప్లేస్‌లో మోడీ అయినా అవ్వచ్చు, గాడిద అయినా అవ్వచ్చు ఏమి చేయదు. ఎందుకంటే ఇద్దరికీ ఏమి తెలియదు అన్న సెన్స్‌లో తను మాట్లాడాడు. మీ వీడియోల కోసం కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉండే డేటాను సో, వాటికి తగ్గట్టు మాత్రమే కాంటెక్స్ట్‌ని మాత్రమే మీరు ఎంచుకుంటారు. సో, మీలో బయాస్డ్‌నెస్ అనేది లేదా? మీకు అనిపించట్లేదా అని అడిగినప్పుడు తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది సో, కొన్ని వేల కోట్ల రూపాయలు బీజేపీ గవర్నమెంట్‌కి ఫర్‌గా మాట్లాడుతున్నారు. సో, వాళ్ళు ఫర్‌గా మాట్లాడినప్పుడు నేను కూడా ఫర్‌గా మాట్లాడితే ఇంక ఉపయోగం ఏంటి? సో, అందుకని చెప్పి వాళ్ళు ఎవరైతే టచ్ చేయకుండా ఉంటారో గవర్నమెంట్‌కి ఎగైనెస్ట్‌గా చాలా జరుగుతూ ఉంటాయి. సో, గవర్నమెంట్ చాలా వాటిలో వాళ్ళు కొన్ని ఎగైనెస్ట్‌గా కొన్ని తీసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ కొన్ని వాటిని పట్టించుకోదు. ఎవరైతే పట్టించుకోరో మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి సో, చిన్న యూట్యూబ్ ఛానెల్స్ వరకు ఎవరైతే పట్టించుకోరో అలాంటి వాటిని నేను పట్టించుకుంటాను. సో, వాటి గురించి నేను మాట్లాడుతుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను కూడా ప్రభుత్వానికి న్యూట్రల్ అనిపించుకోవడం కోసం నేను కూడా గవర్నమెంట్‌కి ఏదైనా కొంచెం ఫేవర్‌గా చేసిన ఏవైతే మంచి చేసుంటారో వాటిని కూడా నేను చెప్పొచ్చు. సో, నేను చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ భజన చేసేవాళ్ళు చాలామందున్నారు. సో, ఏవైతే ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయో, ఏవైతే కనీసం చూపిచ్చరో వాటిని నేను బయటకి తీసుకొస్తాను. సో, దాని మీద నేను ఇంట్రెస్ట్ చూపెడతాను అని చెప్పి తన ఒపీనియన్ తనక్కడ చెప్పాడనమాట. అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాటి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి ఫర్దర్‌గా? అసలు నార్మల్‌గా ఎలా ఉంటుంది బీజేపీ గవర్నమెంట్‌ని వాళ్ళు ఎదుర్కోవడం కోసం అని తను అడిగినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి చెప్పమన్నప్పుడు సో, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ. సో, చాలా బద్ధకంగా ఉంటదనమాట. సో, చాలా లేజీగా ఉంటది అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడనమాట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు బీజేపీ మీద తిరగబడి కోపంతోటి అంటే 10 ఏళ్లయింది. అంటే లాస్ట్ ఎలక్షన్‌కి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేక ఓటు మనకే ఏస్తారు. ఇంకొక ఆల్టర్‌నేటివ్ పార్టీ లేదు కాబట్టి మనం ఈజీగా అధికారంలోకి వచ్చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు తప్పితే, వాళ్ళు గట్టిగా పోరాడట్లేదు. వాళ్ళు గట్టిగా క్వెషన్ చేయట్లేదు. పార్లమెంట్‌లో కూడా వాళ్ళు గట్టిగా చర్చలకి గాని, దేనికి గాని వాళ్ళు గట్టిగా మాట్లాడట్లేదు. బయటకొచ్చి ఏమీ చేయట్లేదు. జస్ట్ ట్విట్టర్‌లో ఏదో 2, 3 ట్వీట్లు పెట్టడానికి మాత్రం వాళ్ళు పరిమితం అవుతున్నారు తప్పితే, యాస్ ఎ అపోజిషన్ పొలిటికల్ పార్టీగా వాళ్ళు అప్ టు ద మార్క్ లేరు. వాళ్ళు గట్టిగా యుద్ధం చేయట్లేదు. కేవలం ఆ వ్యతిరేక ఓటుని నమ్ముకొని మాత్రమే ఉంటున్నారు. ఓపెన్‌గా బయటకొచ్చి కొన్ని సమస్యలనవ్వచ్చు, లేకుంటే వాళ్ళు చేస్తున్న పనులవ్వచ్చు, అపోజిట్‌గా మాట్లాడేంత దమ్మయితే లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి తన ఒపీనియన్ తను చెప్పాడనమాట. లాస్ట్ క్వెషన్ ఫైనల్ క్వెషన్. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడా? అంటే లైక్ మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఇది అడిగిన తర్వాత కూడా అడిగిందనమాట. సో, లేదా మీరు లెఫ్టిస్టా? లేదా లిబరలా? సో, మీకు ఫండింగ్ ఎవరిస్తారు? సో, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ, రైట్ వింగ్ ఐడియాలజీ లేదా లిబరల్ ఐడియాలజీ. సో, ఏంటి మీరు? అండ్ మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారా? అంటే బీజేపీకి అగైనెస్ట్‌గా వీడియో చేసిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌కి సపోర్ట్ చేసినట్టేనా? అని ఆన్సర్‌తో తను స్టార్ట్ చేస్తాడనమాట. అంటే బీజేపీ పార్టీకి అగైనెస్ట్‌గా మాట్లాడే ఎవరైనాకైనా గాని, సో, చైనా నుంచి అవ్వచ్చు, లేదా పాకిస్తాన్ నుంచి అవ్వచ్చు, కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి అవ్వచ్చు, వాళ్ళకి డబ్బులు ఫండింగ్ అనేది వస్తుంటది, ఇస్తుంటారు అని ఒక ప్రాపగాండా ఉంది కాబట్టి, సో, దాన్ని అతను అడ్రెస్ చేస్తూ నాకు ఎవ్వరు ఎక్కడి నుంచి నాకు చైనా నుంచి కానీ, ఇంకొక చోట నుంచి కానీ నాకేం డబ్బులు రావట్లేదు. ఎవరు ఇవ్వట్లేదు కూడా. అండ్ సో, నేనొక సైంటిఫిక్ టెంపర్. సో, నేను నా ఒపీనియన్‌ని మాత్రం ఏదైతే ఉంటదో నాకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటదో, సో, దాన్ని నేను చాలా నీట్‌గా నా వాల్యూస్ తోటి కంప్లీట్‌గా నాకిది నచ్చదు, నాకిది నచ్చుతుందని చెప్పి నేను ఫ్యాక్ట్స్‌తో సహా మాట్లాడుతుంటాను. నేను నా ఒపీనియన్‌ని చెప్పినప్పుడు నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. నా మెజారిటీ 90% నా వీడియోలో ఫ్యాక్ట్స్ ఉంటాయి అని చెప్తూ నేను ఏ పార్టీని కూడా సపోర్ట్ చేయను. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా గెలిచిన తర్వాత గెలవక ముందు ఒకలా, గెలిచిన తర్వాత ఒకలా ఉంటది. సో, అందుకని నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వను అని చెప్పి తను చెప్పాడనమాట. ఇదనమాట తను ఓవరాల్‌గా చెప్పింది. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఈ వీడియోని ఎవరైనా చూసుంటే సో, లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అంటే జై హింద్.